ఫ్యాక్టర్లు వాళ్ళు ఎక్కువ చెప్పలేదు, కానీ ఇదివరకు వచ్చినట్టే, ఏది 2013 అసెంబ్లీ ఎలక్షన్స్లో వచ్చినట్టే బోత్ గవర్నమెంట్స్, స్టేట్ గవర్నమెంటు ఇప్పుడు కొత్తగా వచ్చింది కనుక 6 నెలలు స్టేట్ గవర్నమెంట్ అనకుండా వాళ్ళ ఫీలింగ్స్ ప్రీవియస్ గవర్నమెంట్ మీద ఎక్స్ప్రెస్ చేసినారు. నిరుద్యోగము, అధిక ధరలు, ఇట్లాంటి సమస్యల పట్ల ఎక్కువ రియాక్ట్ అయినారు. మిగతా ఫ్యాక్టర్స్ తక్కువ ఉన్నాయి. కాకపోతే కొన్ని మాకు వచ్చిన శాంపిల్లో మేము ఒక అంచనాకు వచ్చి, మేము ఇదొకటే కాక గత 3.5 మాసాలుగా మా సర్వేయర్స్ ఫీల్డ్లో తిరిగి పబ్లిక్ తోటి ఇంటరాక్ట్ కూడా అయినారు. వీటిని రెండింటిని సమన్వయపరిచి చూసినప్పుడు కొన్ని స్ట్రీట్స్ లైక్ ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, నాగకర్నూల్, ఇట్లా వరంగల్ తర్వాత వచ్చింది. ఇట్లా ఒక 4-5 సీట్లు కాంగ్రెస్కు సాలిడ్గా, అట్లాగే కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్, చెవెల్లా, మల్కాజ్గిరి ఇట్లాంటివి భారతీయ జనతా పార్టీకి సాలిడ్గా కనిపిస్తుంటే, మహబూబ్ నగర్, జహీరాబాద్, మెదక్ అండ్ భువనగిరి ఇట్లాంటి చోట టఫ్ కంటెస్ట్ ఉంది. ఈ టఫ్ కంటెస్ట్ ఉన్న 4 కాన్స్టిట్యున్సీస్లో కొన్ని చోట్ల ట్రయాంగిల్ కాంటెస్ట్ బిట్వీన్ కాంగ్రెస్, బీజేపీ అండ్ బీఆర్ఎస్ కూడా ఉంది. బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తున్న స్థానాలు మెదక్ ఒకటి, భువనగిరి ఒకటి, జహీరాబాద్ ఒకటి, అట్లా ఉన్నాయి. దిస్ ఈజ్ అబౌట్ తెలంగాణ. ఏపీలో అర్బన్ అండ్ గ్రామీణ ప్రాంత విలేజ్లో మేము ఒక సైంటిఫిక్ రీజనింగ్ వల్ల అర్బన్ రూరల్ అన్న వేరియేషన్ మేము తీసుకోలేకపోయినాం. ఎందుకంటే పర్టికులర్లీ ఆంధ్ర సొసైటీలో చాలా టౌన్స్ డెవలప్ అయినాయి లాస్ట్ 10-20 ఇయర్స్లో. ఒక్కొక్క నియోజకవర్గంలో నియోజకవర్గ కేంద్రంతో పాటు 1-2 టౌన్స్ ఉన్నాయి. మైగ్రేషన్స్ బాగా జరిగినాయి. గ్రామీణ ప్రాంతాల వాళ్ళు పట్టణాల్లో వచ్చి నివాసం ఉంటున్నారు. పట్టణ ప్రాంతాల వాళ్ళు ఉద్యోగ రీత్యానో, చదువుల కోసమో, ఆరోగ్య రీత్యానో అర్బన్ ప్రాంతాలకు వచ్చినా వాళ్ళ ఓటు గ్రామీణ ప్రాంతాలను ఉంచుకొని అక్కడికి వెళ్ళి ఓటేస్తున్నారు. కనుక క్లియర్ డివిజన్ ఆఫ్ రూరల్ అండ్ అర్బన్ అని చెయ్యలేము అనే ఉద్దేశంతో మేము ఆ ప్యాటర్న్ తీసుకోలేదు. వెల్ఫేర్ స్కీమ్స్ కానీ మిగతా ఫ్యాక్టర్స్ ఏవి వైసీపీకి అనుకూలించలేదా? మేము వాటికి సంబంధించిన ప్రశ్నలు కూడా ఉన్నాయి మా క్వశ్చనేర్లో. అయితే వాటిలో కూడా ఈ ప్యాటర్న్లోనే రెస్పాన్స్ వచ్చింది తప్ప అంత భిన్నంగా రాలేదు వెల్ఫేర్ స్కీమ్. మా ఓవరాల్ ఇంటరాక్షన్స్ విత్ పీపుల్ వెళ్ళినప్పుడు వెల్ఫేర్ స్కీమ్ ఏ ప్రభుత్వాలు ఉన్నాయి ఇవ్వాల్సిందే అట్లాంటి మాటలు కొన్ని చోట్ల ఉంటే, వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి కనుక మమ్మల్ని ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చూసుకున్నంత గొప్పగా ఇంకా గతంలో ఏ ముఖ్యమంత్రి చూసుకోలేడు కనుక మేము వైసీపీకే ఓటేస్తాం అన్న వాళ్ళు కూడా ఉన్నారు.